హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నాస్వామి వ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో చుట్టుపక్కల నాట్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. మనది ఒక్కటే ఉంది. ఇది ఈ బోర్ వేసినప్పటి నుంచి ఈరోజు రావడం అయింది. ఎందుకంటే ఇక నాకు కూడా కొన్ని బయట పనులు ఉండే, అవన్నీ తిరిగేసరికి ఇక చాలా ఇంపార్టెంట్ పనులు అవి ఇది ఇప్పుడే అయింది. ఇక నాన్ననేమో 2 days అవుతుంది లీవ్ తీసుకొని. ఇక తమ్ముడేమో తుకం తీసుకురానికి పోయారు. తమ్ముడు నాన్న ఇద్దరు కలిసి ఆటోలో తీసుకొని వస్తారు. ఇగో ఇవేమో వరాలేమో చిన్నమామ పెద్దమామ నాన్న ముగ్గురు కలిపి పెట్టిరు. ఈ వరాలన్నీ తీయడం, ఒడ్లు చెక్కడం, ఒడ్లు పెట్టడం, అంటే వరాలు తీయడం వరాలు పెట్టడం అదంతా కంప్లీట్ అయిపోయింది. బోర్ ఏమో పొట్టు పొట్టు వస్తుంది, సూపర్ ఉంది. వావ్, ఇట్లా నీట్ కూడా మస్తుగా ఉంటుంది. ఇప్పుడు తూకం తీసుకొని వస్తారు. ఆ తూకం దింపిన తర్వాత మన నాట్లు వేసేటోళ్ళు అత్తమ్మ వాళ్ళందరూ అటు సైడ్ వేస్తారు. అది అయిపోగానే ఈ పక్కన తెస్తారు. అది అయిపోగానే మనదే ఇక. కానీ ఈరోజు అవుతుందా కాదా తెలియదు. మ్యాక్సిమం అయితే కాదు, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. ఈ టైంకి స్టార్ట్ చేస్తే కాదు కాబట్టి మేబీ రేపు పొద్దున అదొక గంట అవుతుంది. దాని తర్వాత మనది కంటిన్యూ చేస్తారు. 15 మందిరు ఒక్కసారి అట్లకెళ్ళి ఆ చెర్లకెళ్ళి పట్టుకొని వచ్చారనుకో, డైరెక్ట్ ఒకటే మునుములు అయిపోతాయి. ఆడికెళ్ళి ఇటు వెళ్తే ఒకటే మునుము అయిపోతుంది. ఇక రేపటితోటి నాట్ కంప్లీట్ అయిపోతుంది. నీళ్ళు పెట్టుకుంటా మంచిగా చూసుకోవడమే. మనం అప్పుడు లాస్ట్ ఇయర్ వేసిన మడులు ఈడు వరకు, దీని తర్వాత ఈ కింది మడి కూడా వేసినాము. కానీ ఇప్పుడైతే ఈ రోజులలో తేలేటట్టు లేదు ఇది ఈ మడి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసినాం, కానీ ఈ ఇయర్ అయితే తేల్తలేదు. మనం అప్పుడంటే ఇక్కడ నుంచి రావడానికి ఉండే ప్లేస్ అదంతా నాట్లేసారు. అక్కడ నుంచి అయితే వాటర్ అంటే ట్రాక్టర్ రావడానికి లేదు. ఇంకోటి ఆ మడి కింద ఇంకో మడి ఉంది కదా, అది కూడా వేసినుండే, కానీ అది కూడా వాటర్ ఎట్లుంది అట్నే ఉంది. యాక్చువల్లీ ఈ టైం వరకు మొత్తం తగ్గిపోవాలి వాటర్, కానీ పోలేదు. ఇంకా 10-15 రోజులు అవుతట్టుంది. కానీ అప్పటి వరకు ఇక్కడ ట్రాక్టర్ రాదు. ఇక లాస్ట్ మడిలు మనకి ఈ 5 మడిలను మంచిగా వేసుకొని కాపాడుకోవాలి. ఇక డ్యూటీకి వెళ్ళి నేను ఇప్పుడే వచ్చిన. సో పాప ఫోన్ చేసి తొందరగా వచ్చేసిన. పాప నేను కలిసి అయితే ఆటోలో ఫస్ట్ టైం బయలుదేరినాం ఇద్దరం కలిసి, మన హరికృష్ణ ఆటోలో. సో మన ఊరు నుంచి వచ్చేసి ఒక 10 కిలోమీటర్ వరకు ఉంటుంది మనం పోవాల్సింది. సో అక్కడ తుకం అడిగైతే పెట్టినాము. ఆ తాత ఇస్తా అన్నాడు. ఇక పప్ప మళ్ళీ పంపు పట్టుకొచ్చిండు మనం బడి. పంపు ఎంత చెప్పినంటే అక్కడ సైకిల్ చేయించుకుంటారట, తొక్కుతారట. ఆ పంపు వెల్డింగ్ కొట్టేసా అని చెప్పేసి ఇంటికాడికి వెళ్ళి మరి పట్టుకొని వచ్చింది దానికి. ఇక తీసుకొచ్చి మన ఇక్కడ ములుగులు ఇవ్వాలి. పోతున్నది బండి పోతా అటు ఏ నుంచి తూకం ఏడింది అసలు. ఓ మరి అంత దూరం ఉందా? మరి ఆటో ఎందుకు పోతుంది? చెప్పి నేను పోతుందని. తూకం వచ్చేసి మనకు ఆడు ఉంది. ఇటుకి రావడానికి తోవనైతే లేదు. ఈ పత్తికైతే కొద్దిగా పత్తి చెట్లు మొత్తం ఇట్లా వంపి తీసుకొచ్చిన. తోట మొత్తం అయిపోయింది, కానీ ఇంకా పత్తి తీసేయలే వాళ్ళు. ఇక ఈ నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొయ్యాలి ఆటోలో. కానీ ఆటోలో సరిపోదంటుంది మరి. తూకం ఒకసారి చూడాలి, ఇక తూకం చూసి చెప్పాలి. రైట్, సరిపోతలే. నీళ్ళు గుంజినాయి మొత్తం, అల్కా అయినాయి కట్టలు. మా భార్య ఒక్కతే పొలానికి. తూకం అయితే చూడంగానే నచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద సైజు రావడం, ఇంత పచ్చగా ఉండడము అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ఆల్మోస్ట్ పీక్ పెట్టేసి రాళ్ళు గడ్డ పైన. ఉంటుంది కానీ ఎట్లా మరి ఇష్టం ఎట్లా గన్లేదుకే సంచలేదుకన్నా సైడ్ పోటీ ఏ శేఖర్ అట్లా సైడ్ పంటే అడా పడిపోతాయి అని ఆయన తెలుసు. అదే సంచులు వేసి సైడ్లో పంట వేస్తే అట్లా.
ఫైనల్గా ఆటో అయితే నింపినాము, సరిపోదు అనుకున్నాం కానీ సరిపెట్టినాము. ఆటో అయితే ఫుల్ లోడ్ అయింది. మెల్లమెల్లగా గుజులు వాటర్ దిగినా కొద్ది కిందికి జారి చిన్నగా అయిపోయినాయి. వెనుక డోర్ పెట్టినాం. ఇక్కడ రైట్ సైడ్లో ఒక సంచి, అక్కడ సైడ్ ఒక సంచి పెట్టేసి ఫుల్ అయితే ప్యాకప్ చేసేసినాము. కానీ పోనీకైతే మాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే పంట పొలాలు కదా. ఈ ఆటో టైర్లు వచ్చే సన్నగా ఉండి స్టార్ట్ అయ్యి ముంగడ మూవ్ అవుతుంటే టైర్లు అయితే జారుతూ ఉన్నాయి. ఇక వెనక 2-3 బట్టి అయితే తోసినప్పుడు అయితే మనం వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అయింది. ఇక సేఫ్ అయితే ఇంటికైతే బయలుదేరినాము. పట్టింది దారిలా ఇంకా పడుతుంది, ఇంకా పడుతుందా? అరే ఇంత పెద్దగా ఏందిరా ఇది? ఏ అరే అల్లు అర్జున్ ఆరా నువ్వు ఫ్యాను? అల్లు అర్జున్ ఫ్యాన్ ఆరా నువ్వు? కింద దాకింది, అయ్యో బండి దిగబడ్డది, దాగమహమైంది. అయ్యో పొలంలోకి ఈ ఆట నడుస్తుందా? అయ్యో కానీ మస్తుంది, ఊరైతే సూపర్ ఉంది. పోయేటప్పుడు చెట్లకు తీసుకోపో, నేను మంచిగా నీట్గా అడిగి తీసుకోపో. మంచి కూడా వేసుకొచ్చిరా, మంచి పని చేసిర్రా, వా మంచి పని. కానీ నాటియాల కాదు, ఇక రేపే అవుతుంది. అదే నేను చూస్తా ఉన్నా. నేను లేస్తే మళ్ళీ ట్రాక్టర్ దుంతుంది కదా, నీళ్ళలో వేయాలి. మరి వెళ్ళిపోతుంది బయట వేస్తే. రేపు పొద్దుగానే వస్తారా వాళ్ళు? రేపు పొద్దుగానే చెప్పలేం. మళ్ళీ సూర్యుల వాళ్ళకి బాగా దిక్కు పోయినారు, సూర్యుల బై సైడ్ పోయారంటే ఏం చేయలేం. ఇప్పుడు ఈ అత్తమ్మల గీత అత్తమ్మల వేస్తారు. ఇగో ఓరంపట కానీ ఇది మళ్ళీ నీళ్ళలో వేస్తే మళ్ళీ బరువు అవుతుంది. అందుకే వరాల పంట వేసేది మళ్ళీ పైన పెట్టాలి. పెడదాం. కొద్దిగా లేద్దాం. ఇదేంట్లో పోతుంది నీళ్ళు ఎందుకు బంద్ చేస్తుంది? అదే అయితే 7 కావస్తుంది. మేము వచ్చేసరికి ఇప్పుడు ఈ టైం అయింది. ఇంటికి వచ్చేసరికి మనలు ఆల్రెడీ వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నట్టు. ఇదేందో క్యాలీఫ్లవర్ తినొచ్చా అది? మీరు ఇప్పుడు అందరికా? అయితే ఫ్రై అయ్యేది, ఫ్రైనా కర్రీలాగా చపాతీలకి అయితే బాగుంటుంది. అందరికి చపాతీలండి ఇప్పుడు? అన్న ముందా పెట్టాలా? ఇక పెట్టడం మరి అందరికి చపాతీలు ఏంటి చపాతీగా తినడానికి పేద తిన్నట్టు ఉంటది. క్రియాన్ షూకేకి ఆయనకి ఫీడింగ్ ఇస్తాగా, నాకు ఒక మొలకకి అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం కడుపు నిండి అయితే అన్నం తినొచ్చు. అయితే ఒక మొలక అన్నం తిని ఒక మొలక చపాతీ తిని మరి నైట్ తినేదే ఒకసారి, ఇంకా మధ్యలో లేచి తినాలి. ఎప్పుడు మెలకు వచ్చేప్పుడు తినాలి. నీకు ఆకలి అయితే డబల్ ఒకటేసారి పొద్దుంటే ఏదో ఒక దానా వేస్తూనే ఉంటా కానీ. అయితే బయట తూకం తీసుకొచ్చి అయితే మొత్తం అయిపోయింది. ఆడ వేసేసినాము. రేపు పొద్దున ట్రాక్టర్ వచ్చి దున్నింది అనుకో, వాళ్ళు కూడా చెప్పేసింది పప్ప కూడా, వాళ్ళకు కూడా రేపు పొద్దున వస్తున్నారు. పక్కనే ఉంది నాటేసేది మామూలు. అది మామూలు అయిపోయినా వాళ్ళది ఇంకా 3 మట్లు ఉన్నాయి. వాళ్ళు అయిపోయినా మనది వేస్తాను అన్నారు. మీరు ట్రాక్టర్ లేదు దున్ననికి ట్రాక్టర్ లేదు, తుగం దేనికి మాకు సాయంత్రం అయింది. ఇక అంత ఇబ్బంది అయింది, అంత రిస్క్ వద్దు, రేపు పొద్దున నిమ్మలంగా వేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఆయన తొందరగా వచ్చారు. తొందరగా వచ్చారా? పని అయిపోతుంది. ఎల్లుండి ఎప్పుడు పోతూనే ఉంటాం కదా, పోవాలా రావాలనేది ఏం లేదు. హైదరాబాద్ అనేది దగ్గర ఉంది కాబట్టి తెలుసలేదు, తొందరగా పోతాం, తొందరగా వస్తున్నాం.
అదే జర బస్ ఎక్కి బస్సు దిగాలి 2-3 గంటలు జర్నీ చేయాలంటే అప్పుడు మనం కూడా పోయేటోళ్ళం కాకపోతుండే. అబ్బా మళ్ళీ హైదరాబాద్ గారా అంటుండే. అంత దూరం ఆనని అనిపిస్తుంది. మనకి సిటీ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఏమనిపించదు. గంట 40 నిమిషాల ప్రయాణం కరెక్ట్ కొడితే ఇంకన్నా ఎట్లా తీసుకోతుంది తొందర తీసుకోతుంది. మెయిన్ రోడ్ మీద అట్లా అనిపిస్తుంది కానీ షార్ట్ కట్ తోలకే చోట అట్లా ఏమనిపించదు. ఈరోజు డబ్బున పోయినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఫోన్ లో మూతి పెట్టిన బ్లాగ్ రీల్స్ చేసినట్టుగా నేను చూసిన ఇన్స్టాగ్రామ్ లో. అప్పటికి క్రియాన్స్ సిగ్గుపడతా ఉన్నాడు. ఆయన చూసరికి ఇంకెక్కువ నవ్వొచ్చింది నాకు. అయినా గ్రేట్ మస్తు చేసారు. గట్లా ట్రై చేసినట్టే మీకు కూడా అలవాటు అవుతుంది. చేస్తా ఉండాలి అప్పుడప్పుడు. తొందరలో కూడా ఒక కొత్త పాట నేర్చుకొని. నువ్వా వా సిరిసేలాగా వాళ్ళు నువ్వన్నా వాళ్ళని సిస్టర్ కూడా నేర్చుకుంటా చెప్పింది. ఒక్కటే ఒక లైన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అన్నప్పుడు నాకంటే. అయితే నేను అంటే నిన్న మీరు పోయినప్పుడు అన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు చూడు, అదే మామిడి మోనికని ఆ చరణం మొత్తం నేర్చుకున్నా. కాకపోతే ఒక లైన్ లా కొంచెం పోతుంది. అది కూడా నేర్చుకొని 2-3 days కల్లా కంప్లీట్ చేస్తా వస్తుంది. చూద్దాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు? టీవీ చూస్తారా? క్రియాంష్ పాప రెడీయా? దమ్ దమ్ అయింది పోయాలా. ఏమై అంత తీసేసినావు? ఎందుకు ఈడొద్దన్నారా? అబ్బా అవును. క్రియాంష్ కూడా కిందికి పోయి తక్కువ లేస్తుండు, నెత్తికి దెబ్బ తాకుతా ఉన్నది. అందుకని తీసేద్దాం ఇక, పైన వేసేద్దాం ఇక. పనికి వస్తలేదు. పడతావా మరి కిందికి పైకి? అలాగనే ఉంటుంది ఎంతసేపు అనేది ఉత్తరాలు వేస్తుంది. పట్ రీల్స్ చూస్తురా? చూసిన నేను హైలైట్ చేసిరా అసలు. నేను పైకి వేస్తా చీపురు కాడ కోసం వచ్చిన వస్తున్నా. అయితే పైకి మంచం మీద షిఫ్ట్ చేసినాము. ఎందుకంటే పెద్ద మనుషులు ఎప్పుడు పైకే ఉండాలట. ఇక పైన వండుకుంటున్న బెటర్ అని చెప్పేసి కింద గడికి క్రియాన్స్కి ఇబ్బంది అవుతా ఉంది. ఈ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మా స్టూడియో ఉండే, ఇంకా మొత్తం సెట్ చేయలే. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చిన్న చిన్న షూట్స్ అనేది రీల్స్ అనేది తీస్తూ ఉంటాము. ఇక ఈ రూమ్ మొత్తం సెట్ చేసుకొని దులుపుకొని సెట్ చేసి పెట్టాలి. టవల్ ఎందుకు వేసుకున్నానే? చున్నీ కోసం వేసుకున్నావా? టీచర్ అవుతావు ఇప్పుడు? క్రియాన్స్ కడప దాటుతుంది మంచిగా. వా ఇల్లు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు. ఇది మంచి పెద్దగా అయింది కదా ఇప్పుడు. నేను చూడవచ్చు టీవీ చూస్తే. చపాతీ చేస్తారు చూసా? సరిపోతాయి ఇవన్నీ మాకేనా మీకున్నా? అందరం కలిసి తింటే అయిపోతుంది. మళ్ళీ రైస్ పెట్టడం ఎందుకు? అక్క కోసం రైస్ అదే మీ ఇద్దరు తింటారని చెప్పింది అక్క. ముగ్గురికి డాడీకి బావకి నీకు చపాతీ. చపాతీలు కూడా అయిపోయినా? అదే బాబు పెంక మంచి. అది ఎందుకు 2 వేసినావు? ట్రై చేద్దామని చెప్పి వేసిన. దేనికి? ఇట్లా 2 కాలవనికి. ఒకటి ఎంతసేపు కలవాలి మరి? టైం సేవ్ చేస్తున్నావా? గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అయితే అప్పుడు మేము అడుగు పోయినాం చూడు, మురుడేశ్వర్ టెంపుల్ కర్ణాటక. అడుగు పోయినప్పుడు మాకు ట్రైన్ టైం అవుతుంది. భయ్య తొందరగా జల్దీ కరవ అంటే 4 వేసి ఇచ్చిండు ఒకటే పెంక మీద. మొత్తం ఫుల్ స్పీడ్ పెట్టింది అది సౌండ్, అది మన గ్యాస్. గిట్నే ఒకటి తీస్తుండే ఒకటి వేస్తుండు, ఒకటి తీస్తుండే ఒకటి వేస్తుండు. గిట్నే వేసిండు. ఇప్పుడు ఇంతకుముందు 2 కాల్సిన. అయితే ఇవి అయితే తొందర చేయాలంటే ఇదే పని చేయాలి. పోయినట్టు ఉంటా తిందామా? అప్పుడేనా 7:30 అవుతుంది టైం. కొన్ని డిమాండ్స్ చదువుదామని చూస్తున్నా. కొన్ని చదువుకుంటూ ఉంటాయి చేసిన. కొన్ని ఉన్నాయి మళ్ళీ లేకపోతే అన్నీ ఉండిపోతాయి. మంచిగా ఊపు ఉన్నప్పుడు చదివేసేయాలి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదివేసేయాలి.